కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అసలు తగ్గేదేలే. కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో వేరియేషన్స్ ని చూపించి వర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి హీరో అల్లరి నరేష్ గారు వచ్చేస్తున్నారు. వెల్కమ్ 12A రైల్వే కాలనీ టీమ్. హీరో అల్లరి నరేష్ గారు, హీరోయిన్ కామాక్షి, డైరెక్టర్ నాని గారు, పొలిమేర డైరెక్టర్ అనిల్ గారు అండ్ అలాగే యాక్టర్ జీవన్ గారు. హీరో హీరోయిన్ ఎప్పుడు డాన్స్ చేసిన రెగ్యులర్ గా ఉంటుంది. జీవన్ గారు హీరోయిన్ తో చేస్తే బాగుంటదండి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అది జీవన్ గారు అదృష్టంగా భావిస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన బాగా డాన్స్ చేస్తారు. అసలు మన పార్టీలో చేశారు. ఆయన దోశలు వేస్తున్నాడు. నాకు ఇంకో విషయం కూడా తెలిసింది. ఇది 12A రైల్వే కాలనీ కదా, ఇది నా బయోపిక్ అని విన్నాను నేను. అంటే నేను రైల్వేస్ లోనే పెరిగాను. పోయి మీ బయోపిక్ తీయాలి. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎందుకు తీయకూడదా జీవన్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేపు మాపో నా బయోపిక్. నువ్వు నవ్వితే మైక్ ఏదో కదులుతున్నట్టుంది, జాగ్రత్తగా ఉంటావు. ఇది ఏమైనా రియల్ స్టోరీ అండి? నాని గారు రాసిన ఆయనేనండి, ఆయన అడగాలి. అనిల్ గారు చెప్పండి. అంటే రియల్ స్టోరీ అని కాదండి, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ స్టోరీస్ అండి. ఈయన ఎందుకు ఇలాంటి స్టోరీస్ కి ఇన్స్పైర్ అవుతాడు? ఇట్లాంటి బాగా పొలిమేర 2 ఇది కంప్లీట్లీ కొంచెం హారర్ తగ్గించి ఒక థ్రిల్లర్ లాగా ప్లాన్ చేసాం అనమాట. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అండి. కంప్లీట్లీ పొద్దున్న 6 o'clock స్టార్ట్ చేస్తారండి ఆయన షూటింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా. Give him a big round of applause. ఆయన ఏ సినిమా చేసినా సరే చాలా ఫాస్టెస్ట్. మార్నింగ్ 6 స్టార్ట్ చేసామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి పెట్టేసుకుందాం. మీకు ఒక సంగతి తెలియట్లేదు, ఆయన ఒక డాక్టర్. ఆయనకి ఎవరైనా పడిపోతే ఏం చేయాలో తెలుసు. ఆయనకున్న అవకాశం ఏంటంటే ఎవరినైనా నోరు మీ అనగలుగుతారు. ఎలా? డెంటల్ డాక్టర్. దేవన్ గారు ప్లీజ్ మీరు ఎప్పుడు దయచేసి డైలాగ్స్ ఏమి రాయొద్దు సినిమా. నీకు సారీ వెల్కమ్ డ్రింక్స్ అవి ఇవ్వడం మర్చిపోయాను. రేగిపళ్ళు, చెరుగళ్ళు తీసుకోండి. రేగిపళ్ళు తినగానే మీకు చిన్నప్పటి ఏ జ్ఞాపకం గుర్తొచ్చింది ఒకసారి చెప్పండి. చిన్నప్పుడు మా మెడ్రాస్ లో లయలా స్కూల్ అని ఉండేదండి. బయటకు రాగానే అక్కడ ఉప్పు కారం వేసి మొత్తం వేసి అమ్ముతూ ఉండేవాడు. అది తీసుకున్న పొట్లను తీసుకుని నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అయిపోయింది. కరెక్ట్, అందులో పురుగులు ఉంటాయి, జాగ్రత్త. మా మధ్యన చూసుకోవాలండి అది. అని ఎవరో చెప్పారు, నేను విన్నా. మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే చెరుకుగడ మీద ఉందండి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉయ్యూరు అనమాట, విజయవాడ దగ్గర. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఎప్పుడు చూసినా గానీ ఇయర్ లో చాలా డేస్ ఈ చెరుకు అంతా వెళ్తూ ఉంటుంది. చెరుకులు ఎలా వెళ్తా ఉంటే వెనకాల నుంచి వెళ్ళిపోయి ఆ చెరుకులు లాగేసి ఈ రోజు ఆ ప్రోగ్రామ్ చూస్తున్నారు వాళ్ళందరూ కూర్చొని. ఈయనేనండి అప్పుడు లాగేసింది ఆ చెరుకు గళ్ళన్నీ. చెప్పండి మీరేం లాగారు నాని? మాది చింతలపాలెం అని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అండి మా ఊరు. సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టూ మొత్తం ఈ రేగి చెట్లు, సైకిల్ మీద వెళ్ళిపోయి తెంచుకొని రావడం. ఇంటికి వచ్చేసరికి 4 దెబ్బలు, బడితే పూజ. కామాక్షికి ఇలాంటివి ఏమి ఉండవు. ఐస్ క్రీమ్ తిన్నారా చిన్నప్పుడు? లేదు, ఇవే ఏప్రిల్ లో అలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అయిపోయిన వెంటనే మనకి చెరుకు మెషిన్స్ ఉండేవి కదా. ఆ ఎగ్జామ్ బాగా రాస్తే మమ్మీ అది కొనిపించేది అనమాట. అవును. ఈవెన్ చెప్పండి, మీరే కదా ఇవన్నీ కూడా ఈ రేగి మట్టిలో పెట్టి మేమందరం తిన్నవన్నీ ఆ చెట్లు మీరు నాటినవే. చిన్నప్పుడు స్కూల్ వదిలేయడం
స్కూల్కి వెళ్ళేటప్పుడు బండి మీద రెగ్గళ్ళు ఉంటాయి కదా, ఆ, అప్పుడు నేను సంతలో బండోడ్లాగా చెడ్డీ వేసుకుని నిన్ను వేసుకుని స్కూల్కి వెళ్ళేటోడు. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ జీవన్ ఇన్ ద చెడ్డి. మిమ్మల్ని 2 టీమ్స్ గా డివైడ్ చేయబోతున్నాం మేము. సో ఒక టీం ఏమో మన జీవన్ గారు అండ్ మన అనిల్ గారు, నాని గారు, అమ్మయ్య. మీరిద్దరు ఒక టీం. సో మీరిద్దరు అటు వెళ్ళిపోవచ్చు. జీవన్ గారు మీరు ఇటు రండి. నేను ఎక్కువసేపు ఇటు తిరగండి, కెమెరాకి మొత్తం అడ్డం వస్తారు. ఓకే, సో ఈ రోజు 12 రైల్వే కాలనీ ఆడుతున్నారు కాబట్టి టీమ్ నేమ్స్ మేము రైల్వేస్ కి సంబంధించి పెడదాం అనుకుంటున్నాం. మీ చాయిస్ మీది. మీకు ఏ పేరు కావాలో ఆ పేరు మీరు పెట్టుకోండి. వాళ్ళది వెంకటాద్రి, మాది నారాయణద్ర. నారాయణ. ఈ రౌండ్స్ అన్ని కూడా టైం బేస్డ్ రౌండ్స్. అందులో మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఈ రౌండ్ లో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. దానికి మీ ఆన్సర్స్ మా ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు రావచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ కి 90 seconds మాత్రమే టైం ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో మొదలు పెట్టేద్దాం. మీ ముగ్గురులో కల్లా ఎక్కువ నంబర్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉండేవాళ్ళు ఇద్దరు రండి ఇక్కడికి. నీకే అనిల్ గారికి ఉండే ఉంటుంది. ఈయన బయట పడలేడు, ఎందుకంటే వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది ఇక్కడ. నాని గారు మీ ఆవిడ వచ్చారా? నేను వచ్చేసాక అంటే నేను ఏమడిగానో విన్నారా మీరు కరెక్ట్ గా? విన్నాను. ఎక్కువ లవ్ స్టోరీస్ ఉండేవాళ్ళు రండి అన్నాను. స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి అక్క, లవ్ స్టోరీస్. వాట్ ఆర్ యు డూయింగ్ అంకుల్? జస్ట్ ఐఎమ్ గ్రాబింగ్ మై మనీ. దట్ ఇస్ నాట్ యువర్ మనీ. సరే మీ మనీ మాకు ఎందుకులేండి. ఆల్రెడీ పాకెట్ లో పెట్టుకున్నారా? మీరు కూడా చెప్పొచ్చు అనిల్ గారు. Okay. మీరు కూడా చెప్పొచ్చు. స్టూడెంట్స్ రెడీ? సరే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చెరువు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేపలు. 14 రైట్. నీళ్లు లేదు. అప్పుడప్పుడు లండన్ వెళ్ళడాలు చెరువుల గట్టుల దగ్గర. 15 రైట్. ఈతలు. నంబర్ 1 రైట్. దోమలు లేదు. బట్టలు ఉతకడం 7 రైట్. విలేజ్ అంటే పల్లెటూరు 12. గేదెలు కడగడం. ఓకే, బర్రెలు గేదెలు 13. పంటకాలంలో పాములు కూడా తిరుగుతాయి. పాములు జలజీవులు నంబర్ 5. ఆవుకి మేత కూడా ఆవుకి చెరువు. మేత లేదు. ఆవులకి మేత లేదా? లేదు. ఏదో ఒకసారి చూపించండి. చూపించాను. చెరువు గట్టు లేదు. నిమజ్జనం. రైట్ ఆన్సర్ 11. డ్రైనేజ్ వాటర్ లేదు. పొలాలకు నీళ్లు పట్టడం రైట్ ఆన్సర్. మనకి ఎంత వచ్చిందంటే అమౌంట్ 2, 4, 6, 7, 8, 870, 960. మీకు 9,60,000 వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటి? నంబర్ 2 ప్రమాదాలు. 4 కమలాలు, తామరలు. అవి మా ఊరు చెరువులో లేవక్క. ఓకే, నంబర్ 6 రకరకాల మొక్కలు. నాచు ట్యాంకుల్లో ఉంటది కదా, చెరువులో ఎందుకు ఉంటది? నాచు ఉంటది, చెరువులో కూడా ఉంటదా? నంబర్ 9 జాలరి వాళ్ళు. ఓకే. తెప్పలు. 9,60,000 వచ్చింది మీకు. కానీ దానికన్నా ముందు మీకు ఒక టాస్క్ ఉంది, ఎందుకంటే మీరు కొన్ని ఆన్సర్లు చెప్పలేదు కాబట్టి. చెప్పండి. ఈ రోజు మీరు నటులు అవ్వబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు యాక్ట్. నాని గారు అండ్ అనిల్ గారు. ఆల్రెడీ వి ఆర్ డూయింగ్ సేమ్. యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్. ఓకే. అసలు ఏ రోజైనా బంగారం రేటు పడిపోయిందంట ఆ మధ్యలో. కొనిపెట్టావా? ఓన్లీ సిల్వర్ అది తగ్గింది, కొన్నారా? అది లేదు. ఒక మంచి ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో, ఒక టీవీ లేదు, ఏమీ లేదు. ఏంటో ఆ రోజు అన్యాయంగా ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాను. కానీ ఏంటి ఏం మాట్లాడరేంటి అసలు? ఏమైనా అంటే ఈ చిరునవ్వు ఒకటి అని. వెనకాల మీ ఫ్రెండ్ ఒకడు ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు, చేకోడీలు తింటూ. నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది. కొత్త జంటను రమ్మనండి. అమ్మో చూసారా ఎన్ని డ్యూయెట్లు పాడేసుకుంటున్నారు? బాబు ఆ రొమాన్స్ కొంచెం తగ్గించండి. ఇక్కడ వేరేలాగుంది. నువ్వు నా లైఫ్ లో కట్టడం నా అదృష్టం.
ఇవ్వండి డైలాగ్ గ్యాప్ ఇవ్వండి డైలాగ్. నువ్వు నా లైఫ్ లోకి రావటం నా అదృష్టం. మీరు నా హస్బెండ్ అవడం నా అదృష్టం. ఏయ్, ఏం చేస్తున్నావు? మీ కాళ్ళు మొక్కుతున్నాను. గుండెల్లో ఉండాల్సింది కాళ్ళ దగ్గర ఏంటి? రా. అవును, మీరు కాఫీ తాగండి. చూడండి ఎంత ప్రేమగా తాగుతున్నారు. ఎలా ఉంది? కొంచెం షుగర్ తగ్గి. ఇప్పుడు చూడు. పర్ఫెక్ట్ గా ఉంది. ఏముంది ఇందులో? అయినా నీకెందుకు ఒంట్లో షుగర్ ఉందిగా, ఒంట్లో షుగర్ ఉందిగా. రెండు పరిచయం చేసుకున్నా పక్కింటి దాన్ని. హాయ్, హలో అండి. మీరు 12A రైల్వే కాలనీయా? అవునండి. మేము 12B రైల్వే కాలనీ. వాళ్ళ బృందావన్ కాలనీ. హలో, మీరెవరండి? పక్కింటోళ్ళం. ఇక్కడ ఎందుకు వచ్చి నించున్నారు? మీ ఇద్దరు సంసారాలు ఎలా నడుస్తున్నాయని. మనకి సంసారం లేదనుకుంటాను. మీకు పిల్లలు ఎంతమంది? ఇప్పుడే కదండి పెళ్ళయింది. ఇంతకీ మీకు ఎంతమంది అండి మనవాళ్ళు? అందుకే నాకు ఆ హెయిర్ డే కొనుక్కొని రమ్మని చెప్పాను. సరిగ్గా కొనుక్కొని రాలేదు. ఆ వచ్చిన సంపాదన అంతా చెగోడీలకే పోతున్నాయి. మనవాళ్ళు కాదండి, మాకు కూడా పిల్లలు ఉన్నారు. చూడటానికి కొంచెం ఓల్డ్ ఏజ్ జంటలా ఉంటాను. యాక్చువల్లీ ఇదంతా సీజీ. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందండి. మనం వెళ్ళి అక్కడ వాటర్ తీసుకుందామా? రండి. నేనే ముందు వెళ్తాను. యాక్చువల్లీ ఒక బిందె నీళ్లు మాత్రమే వస్తాయి, ఆ తర్వాత వాటర్ ఆగిపోతుంది. సో నాకు తెలిసి మీకు ఇవాళ వాటర్ రాదండి. అయితే హాఫ్ ఆఫ్ పట్టు. లేదండి, ఆల్రెడీ హాఫ్. హలో, జరుగు. ముందు నేను పెట్టినా తీసావనుకో మర్యాదగా ఉంటుంది. మాకు అసలు నీళ్ళు లేవు కదా. ఎన్ని లేవు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు కొత్తగా పెళ్ళై వచ్చిందని పెద్ద పోజ్ అయ్యకు నువ్వు, అర్థమైందా? ఇంత వయసు వచ్చింది మీకుందా? ఎంత వయసు? మేము 25 years నుంచి ఇదే రైల్వే క్వార్టర్స్ లో ఉంటున్నాం తెలుసా? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఒక 40-50 ఉంటుంది. అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనల్ తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు. మలయాళంలో ఆనా అంటే ఏనుగని అర్థం. ఏమిటి ఊర్లో ఈ గొడవ ఏంటి? ఈ రభస ఏంటి? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము? నేను మా ఆయన ఇక్కడే 25 సంవత్సరాల నుంచి మీకు 65, మీ ఆయన 75. చెప్పండి. నీళ్ళు సన్నగా వస్తున్నాయి, హాఫ్ ఆఫ్ పట్టుకుందామని చెప్పాను. అందులో లాజిక్కే కదా అది. నీళ్ళు పట్టుకునేవ్వండి. నీళ్ళు ఆవిడ ఇప్పటికైనా నా బాధలు అర్థమై ఉంటాయి. అలా మీరు 9,60,60,000 సొంతం చేసుకున్నారు. మీరిద్దరూ రండి. ఇప్పుడు వాళ్ళకి 9,60,000 వచ్చింది. మీకు ఎంత వస్తుందో చూద్దాము. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు రెడీ కదా? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. జాబ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాలరీ రైట్ ఆన్సర్. నంబర్ 1. సిక్ లీవ్. లీవులు ఓకే రైట్. ల్యాప్టాప్ ఓకే లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఓకే లేదు. ట్రెడిషనల్ డే, కల్చరల్ డే. ఓకే రైట్. ఐడి కార్డ్స్ లేవు. టైం యా. నంబర్ 2 రైట్. ఆఫీస్ రైట్ ఆన్సర్. 14. ఇంటర్వ్యూస్ రైట్ ఆన్సర్. నంబర్ 12. సర్టిఫికేట్స్ లేదు. మీటింగ్స్. రైట్ ఆన్సర్. మీటింగ్స్. హెచ్ఆర్ లేదు. స్మోకింగ్ రైట్ ఆన్సర్. 9. లంచ్ బ్రేక్స్ రైట్ ఆన్సర్. లంచ్ బాక్స్ ఓకే. స్ట్రెస్ రైట్ ఆన్సర్. వీకెండ్ పార్టీస్. నంబర్ 7 రైట్ ఆన్సర్.
3, 4, 490, 6, 650, 660, 870. అయిందా బాగైందా సో మీరు వాళ్ళకన్నా ఒక 90,000 డెఫిసిట్ లో ఉన్నారు. ఓకే ఏది మిస్ అయింది చూద్దాం. యా, ఏం మిస్ అయిందో చూద్దాం. ఓటీలు ఓవర్ టైం చేస్తే ఇస్తారు కదా. కొలీగ్స్ టార్గెట్స్ అచీవ్ చేయాలా? టార్గెట్ బాస్ ద మెయిన్ పర్సన్ ని మర్చిపోయారు. ఓకే, థ్యాంక్ యూ అండి, సూపర్. అలాగే మీరు కూడా కొన్ని ఆన్సర్స్ చెప్పనందువల్ల మీకు ఒక టాస్క్ ఉందండి. ఆ టాస్క్ తీసుకురండి. సరే, జీవన్ గారు మీతోనే మొదలు పెడదాం. నాని గారు మీరు కూడా రండి. ఏం చేయాలంటే మీరు నోట్లో ఒక ఐస్ ముక్క వేసుకోవాలి. 2, ఎందుకంటే మీరు పెద్ద నోరు కాబట్టి. నేను మీకు ఒక వర్డ్ చెప్తాను చెవులో. ఆ వర్డ్ చెప్పకుండా మీరు వేరే వేరే రకాలుగా ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రెడీ పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు వర్డ్ చెప్తాను, మీరు గెస్ట్ చేయాలి. వాళ్ళకి కనిపించట్లేదా? ఇక్కడ ఉంటే బెటర్. ఓకే, మీరు ఆల్మోస్ట్ నాకు చైనా గోడలాగా ఉంది. నౌ టాక్ ఫాస్ట్. నేను ఇచ్చిన వర్డే హల్వా. హల్వా రాజ్. సరే, ఈ వర్డ్ చెప్పకూడదు, ఓకేనా? ఓకే, రెడీ. పీత. మీ మొహం చూసి చెప్పాడేంటి ఆయన? మీ మొహం చూసి చెప్పాడేంటి ఆయన? ఓకే, సెకండ్ వర్డ్. పాట. కోకిల. చెప్పు, నోరు తెచ్చి చెప్పు. తినేసాడు ఐస్ లేదు. ఊర్లలో ఊర్లలో వాయించేది గిటార్. ఓకే, మీరు ఐస్ ముక్క తినండి. ఇప్పుడు నాని గారు ఆనండి. ఆ పట్టవా? ఇంత శరీరానికి అది పట్టదా? చిన్నప్పుడు బుక్కులు, బ్యాగ్, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్. ఇదేంటి ఈయనకి ఐస్ వేయకపోయినా కూడా అదే సౌండ్ వస్తుంది. ఓకే, రండి. ఫోన్. ఫోన్ సంబంధించింది. పొడుగ్గానే ఉంటది. ఫోన్ పెట్టేదా? పౌచ్. చార్జర్. అంత విని ఫోన్ కి పెట్టేదా? పౌచ్ అంట. చార్జర్. రైట్ అండి, మీరు ఇద్దరు బాగా ఆడారు. ఇప్పుడు ఆయనకి నాకు అయిపోయింది. అవలేవలే, రండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఇద్దరు కలిసి కనిపెట్టండి. ఈ పదం చెప్పకూడదు, చెప్పకుండా చెప్పించాలి. నువ్వు చిన్నప్పుడు పాపర్ ఎత్తుకున్నావు. నీ పుట్టినప్పుడు. బర్త్డే కేక్. కరెక్ట్. ఇప్పుడు మీరు ముగ్గురు ఇక్కడికి రండి. నేను చెప్పింది చెప్పాలి మీరు. అదొక జీవి. పంది. ఎలా చెప్పారు మీరు? అంటే ఆయన కూడా మీరు వెళ్ళండి, వీళ్ళిద్దరు ఆడతారు. ఇప్పుడు చూద్దాం ఎలా ఆడతారు. రండి. అమ్మో, చాలా బాగా చెప్పేస్తున్నారు. ఈయన ఇంకోటి వేసేయాలి మనం. మల్లెపూలు. లిల్లీ. ఏంటి ఇప్పుడు అది ఏంటిది? లిల్లీ పువ్వు. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ వన్ అండి. ఇంట్లో పడుకుంటాం. బెడ్. బెడ్ లో మ్యాట్రెస్. బెడ్రూమ్ లో. రైట్ ఆన్సర్.
సూపర్, బాగా ఆడారు. ఇప్పుడు మీరు పెట్టుకోండి. మనం నేను డాక్టర్ యాక్టర్ కాకుండా ఇంకా మనిషి ముంబైలో ఏం చేశాను? ప్రాక్టీస్ చేస్తారు మోడలింగ్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసినందుకు 4 ఐస్ ముక్కలు వేసుకోవాలి. మీకు కూడా ఉందండి పనిష్మెంట్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఈ రౌండ్ పేరు నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. ఈ నువ్వా నేనా రౌండ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి ఒక క్లూ ఇస్తాం. మీకు ఆన్సర్ ఏంటో తెలిస్తే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్తే మీకు 1 లాక్ వస్తుంది, లేదంటే 1 లాక్ పోతుంది. లేదంటే నేను సెకండ్ క్లూ ఇస్తాను. రెండోది, మూడోది, 4వది క్లూస్ వరకు వెళ్తే 75,000 వస్తుంది. థర్డ్ క్లూకి 50,000, ఫోర్త్ క్లూకి 25,000. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి. ఓకే, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏదో గజ్జలు కనిపిస్తున్నాయి అక్కడ. టైమ్ అప్. సెకండ్ క్లూ, ఒక నవ్వుల ఇమోజీ కనిపిస్తుంది. క్లూ 75,000. ఎస్ కామాక్షి. మువ్వల నవ్వకల ముతమందార దించకల బుక్క సింగారమా గాలికే నాట్యం నేర్పావు. కాదు, నెక్స్ట్ డే కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు అది గజ్జగల్లు మన్నదో అనే సాంగ్ కూడా రావచ్చు. నవ్వు గజ్జ గల్లు మంది నవ్వలేదు. లేదు, ఇది ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇది గజ్జ, ఇది గల్లు మనడం. ఓకే, థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. ముద్దమందారమా? కాదు, గజ్జ గల్లు మన్నదో గుండె జల్, అది మన్నదో. 4వ క్లూ ముగ్గు, అదే ఇది గజ్జ గల్లు మనదో. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నేలకే నాట్యం నేర్పావి లయగారమా గాలికే సంకెళ్ళేశావే. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీయా? ఈ ఫోటోల ఆధారంగా రైమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నారాయణాద్రి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకున్నావా? ఇది మీరిద్దరు కాదు, జీవంతో చెప్పించాలి మీరు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుండు తెచ్చావా. ఎస్, చూద్దాము సెకండ్ క్లూ. అమ్మా. ఎస్. అమ్మా అమ్మా. క్లూ 3. పండు తెచ్చావా, 100%. 4. క్లూ 4. గూడు. చూద్దాము ఇది కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. ఎగరే చిలకమ్మ నా రంగుల మలకమ్మ చిలకలు కొండని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ బాగా చూడమ్మా అక్కడ ఏం రాస్తుందమ్మా చీరే కట్టని చండి దానికి జోడి ఎవరమ్మా. మీరేమో ఫస్ట్ ది కరెక్ట్ చెప్పారు, మీరేమో సెకండ్ ది కరెక్ట్ చెప్పారు. దీనివల్ల మనకు పనిష్మెంట్ ఉంది. ఓకే, సో కామాక్షి రెడీగా ఉంది. నేనే ఆడేస్తాను రాపిడ్ ఫైర్ అంటే. అది రాపిడ్ ఫైర్ పొజిషన్ యాక్చువల్లీ. మీరు అక్కడే నిల్చొని ఉన్నారు. వావ్, దట్స్ వండర్ఫుల్. తీసుకోండి ఈ డార్ట్.
ఏంటంటే నేను క్వశ్చన్ అడుగుతాను, తనకి 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే కరెక్ట్ గా గోల్ అని రాసి ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి డార్ట్ పడాలి. లేదంటే ఈ రెండిట్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రెడీ కామాక్షి? మీరు అల్లరి నరేష్ గారితో చేసినటువంటి సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఏ మారేడుమిల్లి ప్రజానీకం, బి 12A రైల్వే కాలనీ. వేస్తే మీరు చెప్పక్కర్లేదు, నేను చెప్పేస్తాను. మీరు వేయాల్సిందే. జీవన్ లాస్ట్ టైం ఇటు పడింది, ఆ గుండు మీద కానీ పడుతుందేమో. సో చెప్పండి. అన్డౌటెడ్లీ 12A రైల్వే కాలనీ. ఓకే, నాకు మారేడుమిల్లి ప్రజానీకం అంటే నచ్చకపోయినా సరే నేను చేయాల్సి వచ్చింది అని చెప్పినటువంటి కామాక్షి. దాంట్లో చిన్న క్యారెక్టర్ చేశాను, దీంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. సెకండ్ క్వశ్చన్, ఈ ఇద్దరు హీరోలలో మీకు ఒకేసారి ప్రపోజ్ చేస్తే ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు? ఏ ప్రభాస్, బి విజయ్ దేవరకొండ. ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ గురించి నేను త్వరలోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను అని చెప్పిన కామాక్షి. మీ ఆట అయిపోయింది. మిస్టర్ నాని గారు రండి. రైల్వే కాలనీ స్టోరీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? ఏ నరేష్ గారు, బి కామాక్షి. నరేష్ అన్న. ఈ తమ్నేల్ నేను చెప్పలేకపోతున్నాను కామాక్షి. కామాక్షి స్పందన ఏంటో తెలుసుకుందాం. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఐ థింక్ షీ ఇస్ క్రైయింగ్. నో కామెంట్స్. నో కామెంట్స్. ఈ వీడియో కిందే ఉంటాయి బోలెడని కామెంట్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ మీరు తీయబోయేటువంటి సినిమాలో హీరోయిన్ ని ఈ విధంగా చూపించబోతున్నారు. రాఘవేంద్ర రావు గారి లాగా పళ్లతో, ఆర్జీవి గారి లాగా రకరకాల కెమెరా యాంగిళ్లలో. ఆర్జీవి 13వ తారీఖు పెళ్ళుంది నాని. ఈసారికి నేను థ్రిల్లర్ సినిమా తీస్తున్నాను, కానీ నెక్స్ట్ టైం కి మీరు థ్రిల్ అయ్యే సినిమాని నేను తీయబోతున్నాను అని చెప్పినటువంటి డైరెక్టర్ నాని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఎవరో ఒక అమ్మవారు కూర్చొని ఉన్నారు. అండ్ టైమ్ అప్. ఎవరు చెప్పలేదు. నేను సెకండ్ క్లూ ఇస్తున్నాను, 75,000 వర్త్ ఆఫ్ క్లూ. ఒక దీపం వెలుగుతోంది, ఆ దీపం చాలా పెద్దగా వెలుగుతోంది, అగ్ని కనిపిస్తుంది మనకి. టైమ్ అప్. క్లూ నంబర్ 3. ఒక ఏనుగు ఉంది అక్కడ. ఏనుగుకి 2 దంతాలు ఉన్నాయి, ఒక తొండ ఉంది, 2 చెవులున్నాయి. చెప్పండి. అమ్మోరు. మురారి, అమ్మోరు. మురారి మేము చెప్పాం. బజర్ నొక్కింది వాళ్ళు. మురారి గాని అమ్మోరు గాని రెండిట్లో ఒకటే చెప్పాలి మీరు. మురారి. ఓకే, 50,000 దగ్గర లాక్ చేసామండి. సరే, చూద్దాం నెక్స్ట్ క్లూ ఏంటో. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి కృష్ణవంశీ గారు గెస్ట్ గా వచ్చారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, చూద్దాము సినిమా ఏంటో. రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందో తారక, నాలో కిరిబిక్కిరి ఊహలు రేపే గోపిక. మీరు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ర్యాపిడ్ ఫైర్. నెక్స్ట్ అనిల్ గారు రండి. అనిల్ గారు, ఈ రెండిట్లో ఒక ప్రొఫెషన్ కి మీరు పరిపూర్ణ న్యాయం చేశారు అని అనుకుంటున్నారు. ఏ డాక్టర్, బి డైరెక్టర్. గోల్ పడితే చెప్పనవసరం లేదుగా. చెప్పక్కర్లే. యు కెన్ డు ఇట్. కమ్ ఆన్. దాని ఆన్సర్ నేను చెప్తానండి. ఓ మై గాడ్, గోల్ లోనే పడింది కదా మ్యామ్. నో. థర్డ్ ఎంపైర్ జీవన్. ఎగ్జాక్ట్ బార్డర్ అంటే గోల్. సరే, గోల్ అయితే గోల్. నరేష్ గారు చెప్తానని చెప్పారు దీనికి ఆన్సర్. యాక్టర్ అండి. యాక్టరా? నిజంగా ఇది కరెక్ట్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, శుద్ర పూజల యాక్టింగ్ ఇప్పుడు మీరు చేస్తున్నారు. అంతే అనిల్ గారు, థ్యాంక్ యూ. నరేష్ గారు మీరే. మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్? ఏ గాలి సీను ఇన్ గమ్యం, శంభో శివ శంభో.
మీరు వేసినట్లేదు, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ని కొట్టినట్టుంది. కాల్సీనండి. నాకు గాలి సీను అంటేనే చాలా ఇష్టం. శంభో శివశంభోలో మళ్ళీ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ చెవుకి దెబ్బ తగిలిన సీన్ లో నాకేం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. కర్ణ సంపేద్దారా ఉండే. మీరు చేసినటువంటి మల్టీ స్టారర్ సినిమాలలో ఏ హీరోతో మీరు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? ఏ రవితేజ గారు, బి మహేష్ బాబు గారు. అబ్బా రింగ్ రోడ్ ఎక్కేసింది అది. ప్రొఫెషనల్ గా అయితేనండి మహేష్ గారు, పర్సనల్ గా అంటే ఆఫ్ సెట్ అయితే రవితేజ గారితో బాగా ఎంజాయ్ చేశాను. పర్సనలీ రవితేజ గారికి నాకు బోలెడన్ని రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉన్నాయి. ఓకేనండి, సూపర్. థ్యాంక్ యూ. ఓ జీవన్ నిన్ను అడగలేదా? అడగలేదు. అదేంటి నిన్ను బోర్డు కూడా స్కిప్ కొట్టింది ఏంటి? సరే జీవన్, ఉన్నావు. ఓకే, ఈ ఇద్దరిలో ఎవరితో ఉంటే మీకు ఫుల్ టైం పాస్ అవుతుంది, ఎవరితో ఎక్కువగా చిల్ అవుతారు? ఏ విశ్వక్ సేన్, బి తరుణ్ భాస్కర్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, ఏదో ఒకటి చెప్పండి. తరుణ్ భాస్కర్. విశ్వక్ సేన్ కంపెనీ అంటే నేను ఎక్కువగా కూర్చోలేను అని చెప్పిన జీవన్, ఎందుకంటే నేను నించుంటాను కాబట్టి. బికాస్ విశ్వక్ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ షూట్స్. తరుణ్ భాస్కర్ గారు ఎక్కువ బిజీగా ఉండరు అని చెప్పిన నో, జీవన్. తరుణ్ భాస్కర్ ఈజ్ అ డైరెక్టర్. విశ్వక్ అంత డైరెక్టర్ కాదు అని చెప్పిన విశ్వక్ ఈజ్ జీవన్. యాక్టర్. తరుణ్ భాస్కర్, విశ్వక్ ఇద్దరు డైరెక్టర్ అండ్ యాక్టర్స్. బట్ విశ్వక్ ఈజ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ యాక్టింగ్. తరుణ్ ఈజ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ డైరెక్షన్. విశ్వక్ యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని చెప్పిన జీవన్. విశ్వక్ నేనేం చెప్పలేదు, ఓకేనా? విశ్వక్ లెమన్ ట్రీ లో ఉంటారు, ఇంటి నంబర్ కూడా చెప్తా, వెళ్దాం ఇద్దరం. లెమన్ ట్రీ అని చెప్పాడు. అది టెంపుల్ ట్రీ. లెమన్ ట్రీ, టెంపుల్ ట్రీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ ఖాయ్ రాజా ఖాయ్. మా గప్చుప్ కాంప్లెక్స్ కి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ మీరు రకరకాలైనటువంటి మీ టాలెంట్స్ ని ప్రదర్శించొచ్చు. అంటే ఈ కాంప్లెక్స్ లో మీరు షాప్స్ పెట్టాలి అంటే మీకు ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి కదా. మీరు ఏమైనా షాప్స్ పెట్టాలనుకుంటున్నారా? గప్చుప్ కాంప్లెక్స్ గప్చుప్ షాప్ పెడతారు. వావ్, వెరీ గుడ్. ఏదో ఒకసారి చూపించండి మాకు. మీ కస్టమర్స్ కావాలి కదా. బాబు రామ్మ, మంచి పానీపూరి కస్టమర్ లా ఉన్నావు ఇట్రా. బాబు తోడ ప్యాస్ దాలో. ప్లేట్ దే దో పెలే. కావాలంటే పానీపూరి కావాలి ఒకటి. थोड़ा प्याज डालो ना. ఎక్స్క్యూజ్ మీ, మీరు వేళ్ళు కడుక్కున్నారా? ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్. ऐसे नहीं डालते मैडम. మీరు తినడానికి వచ్చారా, చేయడానికి వచ్చారా? చాలా పద్ధతిగా చేస్తున్నారు ఇక్కడ పానీపూరి. అస్సలు పద్ధతి ఉండదు. హిందీనే ఆతా? పానీపూరి బండి పెడితే ఫస్ట్ క్లాజ్ ఏంటంటే హిందీ రావాలి. ఇద్దరు ఆయే. వావ్, టేస్టీ, వెరీ నైస్. చేతులు కొంచెం కడుక్కోవాలి. తాగంటే వాటర్ ఇస్తాను, ఇందులో కడుక్కోండి. ఇప్పుడే కదా మేమిద్దరం అదే తాగాము, తిన్నాము. అంటే అది 2 in 1 కదా. ఛీ! కానీ ఇంకా తినాలనిపిస్తుంది కదా జీవన్, కదా? 2 తినేద్దామా? వదిలే, మనం ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వాళ్ళ దగ్గర 9,95,000 ఉంది. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ మీ దగ్గర 10,60,000 ఉంది. మేము సర్వే కండక్ట్ చేసాము, క్వశ్చన్స్ అడుగుతున్నాం, 4 ఆప్షన్స్ ఇస్తాము. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. సో మీరు బజర్ నొక్కి మీ దగ్గర ఉండే అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. మీ అమౌంట్ 3 అవుతుంది ఒకవేళ రైట్ ఆన్సర్ అయితే, లేదంటే పోతుంది. ఇంకొక టీం వాళ్ళు అవతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని కూడా గెస్ చేసి డబ్బులు పెట్టొచ్చు. మీ డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే పోతుంది. ఓకే, రెడీ? అమ్మాయిలు తమ ఫోన్ ఎవరి చేతిలో ఉన్నప్పుడు కంగారు పడతారు? అమ్మాయిలు. నరేష్ గారు చాలా ఉత్సాహంగా బజర్ నొక్కారు, కానీ నేను ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదు. మా క్వశ్చన్ అర్థం కాలేదు. మీకేం అర్థం కాదు? అమ్మాయిలు వాళ్ళ ఫోన్ ఎవరి చేతులు ఉంటే భయపడతారు. వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నా కానీ భయపడతారు కదా. అమ్మాయిలు కదండి, ఆవిడ పెద్ద పెళ్ళైన వాళ్ళని చెప్పలేదు, అమ్మాయిలు అంటే పెళ్లి కాని వాళ్ళు కదండి. మీరు స్కిట్ లోంచి బయటకు వచ్చినట్లేరు. సరే, నేను ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తా. ఓకే,
అమ్మాయిలు తమ ఫోన్ ఎవరి చేతిలో ఉన్నప్పుడు కంగారు పడతారు? ఏ ప్రేమికుడు, బి తల్లిదండ్రులు, సి స్నేహితులు, డి అన్నదమ్ములు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు తమ ఫోన్ ఎవరి చేతిలో ఉన్నప్పుడు కంగారు పడతారు? ప్రేమికుడు, తల్లిదండ్రులు. అందరికీ పొడుగు చేతులే ఉన్నాయి. ఉంది, ఇంకా ఆప్షన్ ఉంది కదా. చెప్పండి అయితే. పేరెంట్స్. పేరెంట్స్. ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెడతారు. మీరు ఇది వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎంత పెడతారు? 5 వాళ్ళు 2 పెట్టినాం, మనం 2 పెడదాం. అంతే. ఏదో లీడ్ లో ఉన్నాం. 2. సరే, మీరు అనుకున్న ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు అనుకుని 2 లక్షలు పెట్టారు. ఒకవేళ పేరెంట్స్ కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది. వీళ్ళు అనుకున్నది రాంగ్ అయితే వీళ్ళ అమౌంట్ డబుల్ అవుతుంది. ఎవరికి డబుల్ వస్తాయో చూద్దాం. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. మీ డబ్బులు పోయాయండి. 2 లక్షలు అనవసరంగా పెట్టారు మీరు. మీకు వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ బి సీటెడ్? 2 కెమెరాలు బ్లాక్ చేశారు మీరు. సెకండ్ క్వశ్చన్. బ్రేకప్ తర్వాత ప్రేమికులు తమ ఎక్స్ కి సంబంధించినవి వేటిని ఉండకుండా చూసుకుంటారు? నేను ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదు, యువర్ ఆనర్. ఆప్షన్స్ లేకుండా చెప్పమనండి. బ్రేకప్ అయిన తర్వాత గిఫ్ట్స్ చేస్తారండి, రిటర్న్ చేస్తారు. 90%. స్క్రీన్ షాట్స్. దీనికన్నా ముందు యాక్చువల్లీ మా గప్చుప్ కాంప్లెక్స్ లో మాకు కొంచెం డాక్టర్స్ కావాలి. ఎనీబడి డాక్టర్స్ ఉన్నారా ఇక్కడ? నేను ఉన్నానండి. అవునా? బట్ నేను ఆర్ఎంపీ డాక్టర్. మాకు ఓటీపీ డాక్టర్ అయినా పర్లేదు. మీ సమస్యలు ఏంటి? డాక్టర్, నాకు మొన్నటి నుంచి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. ఒక్క నిమిషం అండి, చెక్ చేద్దాం. యా. నేను ఎలా ఉన్నాను? సూపర్ ఉన్నారు. ఆ జీవన్ గారు ఎలా ఉన్నారు? మన్మధుల్లా ఉన్నాడు. మీ కళ్ళు పోయినాయండి. అవునా డాక్టర్? అలాగే నాకు ఈ మధ్య ఏంటో బాగా బీపీ ఫ్లక్చుయేషన్ లాగా కొంచెం కళ్ళు తిరిగినట్టు. కూర్చోండి. అది మీ చైర్ కదా? పర్లేదు. ఏంటండి బీపీ పెరగట్లేదు? అవునా? ఎలాగైనా పెంచండి డాక్టర్. ఒక్క నిమిషం అండి, ఇది వేసుకోండి. పెరిగిందేమో చూడండి. ఇంకా పెరగలేదు, ఇంకో 2 వేసుకోండి. 2 వేసాను, 3 అయ్యాయి ఇప్పటికి. ఇంకో 4 వేసేయని చెప్తాను. సరిగ్గా పెరుగుతుందా లేదో చూడండి డాక్టర్. ఒక్క నిమిషం. 3, 4. ఓ షేట్. పోతున్నానా? లేదండి, బీపీ మిషన్ బంద్ చేయట్లేదు. పేగుల్లో ఏదో పట్టేసినట్టుంది. 7 టాబ్లెట్లు వెళ్ళిపోయిపోతానా? అమ్మగారేంటి? ఆయన కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈయనే ప్రాబ్లం డాక్టర్. ఆక్సిజన్ తీసుకోండి. ఊపిరి ఆడతా కానీ స్మెల్ అవుతున్నట్టు. ఎవడరా క్రికెట్ గార్డ్ ఇక్కడ పెట్టింది? మీ హాస్పిటల్ కి మీకు నమస్కారం. వద్దండి బాబు. థ్యాంక్ యూ డాక్టర్. సరే, అయితే ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తున్నా. బ్రేకప్ తర్వాత ప్రేమికులు తమ ఎక్స్ కి సంబంధించినవి వేటిని ఉండకుండా చూసుకుంటారు? ఏ గిఫ్ట్లు, బి ఫోటోలు, సి టాటూలు, డి చాట్ హిస్టరీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రేకప్ తర్వాత ప్రేమికులు తమ ఎక్స్ కి సంబంధించినవి వేటిని ఉండకుండా చూసుకుంటారు? గిఫ్ట్లు, ఫోటోలు. ఓకే నాని గారు. ఫోటోలు 1 lakh పెట్టు. ఫోటోలు 1 lakh. $1 lakh ఫోటోస్ మీద పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అండి. రాంగ్. ఓకే, ఎంత పెడతారు? 1 పెడతాను. మీరు చెప్పింది ఫోటోలు. సరే, రైట్ ఏంటో చూద్దాం. మీకు ఇవాళ టైం బాలేదు అంటే ఎక్స్పీరియన్స్ లేదు. అంటే వాళ్ళు దాచినవి చెప్పారు వాళ్ళు ఫోటోలు.
మా కాంప్లెక్స్ లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంటే బాగుంటుందని ఫీలింగ్. మరి ఫాస్ట్ ఫుడ్స్ లో కల్లా బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఇస్ ఉప్మా. ఫాస్ట్ గా అయిపోద్ది కాబట్టి అది మీరే ఒకసారి చేయాలి. కమ్ 1 సెకండ్. మీరు ఎవరికైనా నేర్పించాలి ఇది. వంట రాని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ? అయ్యో మాడుతుంది తొందరగా. వావ్ పొగలు కక్కుతున్నాయి. దిస్ ఇస్ అ డిఫరెంట్ ఉప్మా. మీరు కూడా ఇళ్లలో ట్రై చేయొచ్చు. ఇట్స్ కాల్డ్ పానీపూరి ఉప్మా. పానీపూరి ఉప్మా. నోరు తెరిచి చెప్పండి ఏం చేస్తున్నారు. అమ్మా ఉప్మా, అమ్మా ఉప్మా. ఏం వేస్తున్నారు చెప్పండి. కరపాకు, కరపాకు. ఓకే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఉప్మా ఎందుకు రవ్వ తెల్లగానే ఉంటది? ఎందుకు? దొడ్డు రవ్వ కూడా ఉంది, గోధుమ రవ్వ కూడా ఉంది. గోధుమ రవ్వని దొడ్డు రవ్వ అని ఎందుకు అంటారు? అది దొడ్డుకుంటది కాబట్టి, అది దొడ్డుకుంటది కాబట్టి. రవి ఇది ఒప్పనా సార్? ఇంకా మరగాలి కదా. ఇప్పుడు ఏదేమైనా మన ఒరిజినల్ షెఫ్ ప్రోగ్రామా? నేను అటు వెళ్ళిపోయాడు, ఆ షోకి వెళ్ళిపోయాడు. అవును రవ్వ వేపలేదు. వేపక్కర్లేదు. ఎందుకు? అంటే ఇది షో కదా, షో కదా. అమ్మగారు చిన్న డౌట్. అమ్మగారు నేను పనిలో ఉన్నాను పో. ఉప్మా టేస్ట్ చేయండి. అయిపోయిందా? అయిపోయింది మేడం. మీరే ఆ అమ్మాయికి పెడదాం రా అమ్మ. ఇప్పుడు ఆను చాలా బాగుంటుంది. అలా చేయకూడదు. నువ్వు తినాలి, లేకపోతే మీ అమ్మ అలుగుతుంది. చెప్తున్నా, మీ అమ్మ నా ప్రోగ్రామ్ లో చూసి పెరిగింది. ఆను మేడం అక్క ఎలాగో ఉద్యోగంలోంచి తీసేయలేకపోతున్నాను, కనీసం ఉప్మా అయినా పెడతాను. అమ్మగారు ఏరా? నాకు లోపల తేడాగా ఉంది. నాకు బయట తేడాగా ఉంది. అమ్మగారు అమ్మగారు నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. ఓకే లాస్ట్ క్వశ్చన్. ఫోన్ నంబర్ కాకుండా మనకి సంబంధించిన ఏ నంబర్ ని కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకుంటాము? ఏ ఆధార్ కార్డ్ నంబర్, బి బ్యాంక్ అకౌంట్ నంబర్, సి హాల్ టికెట్ నంబర్, డి పాన్ కార్డ్ నంబర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోన్ నంబర్ కాకుండా మనకి సంబంధించిన ఏ నంబర్ ని కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకుంటాము? ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్. ఎస్ నారాయణాద్రి. మొత్తం బ్యాంక్ అకౌంట్ నెంబర్. అలా మొత్తం పెట్టడానికి ఉండదు. 50 7,60,000 ఉంది మా దగ్గర. 3,50,000. వీళ్ళు బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. రైటా రాంగ్? రాంగ్ అండి. రాంగ్. 3 సరే అయితే ఏది కరెక్టో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 అవుతుంది, లేదంటే వీళ్ళు లీడ్ లోకి వచ్చేస్తారు టోటలీ. ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వాళ్ళు లీడ్ లోకి వచ్చారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. డబ్బులు మొత్తం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. తార్మార్ తకర్మార్. ఇప్పుడు లీడ్ లో ఉండే వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తాను. అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు సెలెక్ట్ చేసిన టాపిక్ కి మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ వీళ్ళు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు. ఎవరైతే ఆన్సర్ చెప్పలేరో వాళ్ళు అవుట్ అవుతారు. అది ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపు మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అది తాకడానికి 5 సెకండ్స్ టైం పడుతుంది. మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. అండ్ వన్స్ రెడ్ లైట్ టచ్ అయ్యి మీరు ఇంకా ఆన్సర్ చెప్పలేదు అంటే మీ చేతిలో ఉండే డబ్బులు అవతల టీంకి వెళ్ళిపోయినట్టే. టాపిక్స్: స్వాతంత్ర సమరయోధుడు, మ్యాప్స్, ప్రాంతాలు భాషలు, రాశి ఫలాలు, ఒత్తులు, హాస్య నటులు. హాస్య నటులు. సో మీరు సెలెక్ట్ చేసుకుంది హాస్య నటులు. కొంతమంది హాస్య నటుల ఫోటోలు వేస్తే వాళ్ళ పేర్లు చెప్పాలి. అండ్ యోర్ టైమ్స్
స్టార్ట్ నౌ. బ్రహ్మానందం గారు, రైట్ కృష్ణ భగవాన్, రైట్ అలీ గారు, రైట్ పద్మనాభం గారు, రైట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, రైట్ సప్తగిరి గారు, రైట్ బాబుమోహన్ గారు, రైట్ వేణుమాధవ్ గారు, రైట్ సునీల్ గారు, రైట్ ఎంఎస్ నారాయణ గారు, రైట్ వెన్నెల కిషోర్, రైట్ రఘుబాబు గారు, రైట్ సత్యం రాజేష్, రైట్ ప్రవీణ్, రైట్. అది రమణారెడ్డి గారు. అలా ఐఎమ్ సారీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వాళ్ళు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కి డబ్బులంతా ఇచ్చేయాలి. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే మూవీ గురించి టు ది ఆడియన్స్? ట్వెల్ఐ రైల్వే కాలనీ ఇట్స్ అంటే నాకు చాలా సినిమాలు చేశాను, కామెడీ గానీ ఉండి లేకపోతే సీరియస్ ఫిల్మ్ చేశాను, కానీ ఇప్పటి వరకు నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్. సో 21st అందరూ థియేటర్స్ వచ్చి చూసి మా సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ కలవ తీసుకున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ హ్యావింగ్ యూ ఆల్. నరేష్ గారు, కామాక్షి గారు అండ్ ఎవ్రీబడి. ఆయన డబ్బులు ఎక్కడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బై బై.